సార్ ఇప్పుడు మనం 1-2 క్రోర్స్ కార్పస్‌ని ఎలా టచ్ చేయాలో మన అందరికి తెలుసు. దాని స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేసుకోవాలి. కానీ 50 క్రోర్స్ కార్పస్ అనేది మనం టచ్ చేయాలంటే మన పోర్ట్‌ఫోలియో అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి? నిహాల్ గారు మంచి సబ్జెక్ట్ అండి. జనరల్‌గా సార్ మనం మీరు చెప్పినట్టుగా 1 సీఆర్, 2 సీఆర్ గురించి మాట్లాడుతుంటాం ఎప్పుడు. ప్రతి ఒళ్ళు 1 సీఆర్ కనబడగానే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంటారు. అసలు మాట్లాడేదేంటి 50 క్రోర్సే. చిన్న అంటే ఎందుకంటే వాళ్ళకి ఆ పెద్ద అమౌంట్ అది. 1 సీఆర్, 2 సీఆర్ అనేది. సో, కమింగ్ టు పాయింట్ 50 క్రోర్స్ స్ట్రాటజీ. ఎలాగా బిల్డ్ చేయగలుగుతాం మనం. సో, జనరల్‌గా మిడిల్ క్లాస్ పీపుల్‌లో ఆన్ అన్ యావరేజ్ ఒక 50,000 నుంచి 1,50,000 2,00,000 సంపాదించిన వాళ్ళు ఈ 50 క్రోర్స్ స్ట్రాటజీ. సో, నేను ఇక్కడ తీసుకుంది ఏంటంటే సార్ 2 టెన్యూర్లు. 35 ఇయర్స్ టెన్యూర్, ఒకటి 40 ఇయర్స్ టెన్యూర్. అంటే 30 సంవత్సరాల సమయం ఉండాలి, 40 సంవత్సరాల సమయం ఉండాలి. ఒక పర్సను 25 నుంచి మనం స్టార్ట్ అయితే ఒక 35 ఇయర్స్ సమయం ఉంది అనుకుందాం మనం. ఓకే. వాళ్ళు నేను ఇక్కడ 2 రిటర్న్స్ తీసుకున్నాను సార్. ఒకటి 12%, ఒకటి 15%. అంటే ఈ రిటర్న్స్ ఎందుకు తీసుకున్నానంటే హిస్టారికల్ డేటా చూసుకుంటే ఇలాంటి రిటర్న్స్ ఇచ్చాయి కాబట్టి 12-15% తీసుకుంటూ వాళ్ళు సిప్ అమౌంట్ ఎంత కట్టాలనేది చెప్తాను నేను. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ సార్. రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. బట్ లాంగర్ టర్మ్‌లో చూసుకున్నప్పుడు హిస్టారికల్ డేటా ఇస్తుంది కాబట్టి ఒక ఇల్లస్ట్రేషన్ పర్పస్‌గా ఈ 12%, 15% తీసుకొని మన ఇన్వెస్టర్స్‌కి, మన కస్టమర్‌కి, వ్యూవర్స్‌కి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. స్ట్రాటజీ ఎంత పెడితే ఈ 50 క్రోర్స్ క్రియేట్ చేయగలం. ఓకే. 35 ఇయర్స్ టెన్యూర్, 12% రిటర్న్స్ చేసుకుంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయవలసిన అమౌంట్ ప్రతి నెల 77,000. ఓకే. నెక్స్ట్ ఇంకో 15% రిటర్న్స్‌లో చూసుకుంటే 35 ఇయర్సే ఇన్వెస్ట్ చేస్తారు. 15% రిటర్న్స్ జనరేట్ చేస్తది ఇక్కడ. వాళ్ళు ఇన్వెస్ట్ చేయవలసిన ఎస్ఐపి అమౌంట్ 34,000. చూసుకోండి సార్. 34, 77,000. టెన్యూర్ 35 ఇయర్సే, 12%, 15%. 35 ఇయర్స్, 12%, 77,000 సిప్ అమౌంట్. 35 ఇయర్స్, 15% రిటర్న్స్, 34,000 ఎస్ఐపి. రైట్ సార్. ఇప్పుడు 40 ఇయర్స్ తీసుకుందాం. అంటే 40 సంవత్సరాల్లో వాళ్ళు ఒక 50 కోట్లు క్రియేట్ చేయాలనుకున్న స్ట్రాటజీ ఏంటంటే 12% మళ్ళీ ఇక్కడ రిటర్న్స్ తీసుకుంటే వాళ్ళు కట్టవలసిన అమౌంట్ 42,000 సిప్. నెక్స్ట్ సేమ్ టెన్యూర్ 40 ఇయర్స్ బట్ 15% రిటర్న్. రైట్. 15% రిటర్న్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు కట్టవలసిన సిప్ అమౌంట్ ఓన్లీ 16,000. 40 ఇయర్స్ సమయం ఉండేటప్పుడు 15% రిటర్న్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉన్నప్పుడు 16,000 కడితే వాళ్ళకి 50 కోట్లు చూడగలుగుతారు.